జై సచ్చిదానంద. మీ అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన ఇంకా కొన్ని విషయాలను ఈరోజు మనం చర్చిద్దాం. ఎవరికైతే మరణం అన్నది వస్తుందో వారి జీవితంలో అన్నీ పూర్తయినట్టే. జీవితం నుంచి అన్నీ వసూలవుతాయి. ఎంతో మంది ఉన్నారు, ముసలితనం వచ్చినప్పుడు జీవితం విలువను గ్రహించి తమను మార్చుకుంటారు. అమెరికాలో నన్ను ఒక సోదరుడు కలుసుకోవాలని వచ్చాడు. చాలా సాత్వికంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు కూడా. అందువల్ల ఆయనకు దాదాజీ భగవాన్ చెప్పిన విషయాల్లో ఇంట్రెస్ట్ కలిగింది. సత్సంగాలకు వస్తుండేవాడు, ఆత్మజ్ఞానాన్ని స్వీకరిస్తుండేవాడు. ఆ తర్వాత ఆయన తనకు తెలియకుండా చేసిన తప్పుల గురించి ఎంతో బాధపడుతూ ఉండేవాడు. పైగా ఆయనకు బాగా వయసు అయిపోయింది, ఒక 65 ఏళ్లుంటాయనుకుంటాను. ఆయన రెగ్యులర్గా సత్సంగానికి వస్తుండేవారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఆతృతగా ఉండేవారు. సడన్గా ఆయనకేమైందంటే, అతని మనసులో ఏదో ఒక ఉద్దేశం. నేను ఎవరెవరిపై ఈ జన్మలో ఆశాద్వేషాలతో ఉన్నానో, మనోవాక్కాయ కర్మలు, వీటి ద్వారా పరాయి వారికి నేనేవైనా కష్టం కలిగించుంటే వారందరికీ నేను మనసారా బాధపడుతూ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్నాను. పరిహారం చేసి నేను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణలు అడగాలి. తన ఇంట్లో ఉన్న అందరు మెంబర్లతో బంధువులందర్నీ పిలిచి చాలా దూరంగా ఉన్న వాళ్ళను కూడా క్షమాపణలు అడిగి పరిహారం చేశారు. బావలు, తర్వాత బంధువులు ఆయన కాళ్లు పట్టుకుని మనసారా పరిహారం చేసి నేరాలన్నిటినీ ఆయన తీర్చుకున్నారు. అంటే తను చేసిన నేరాలన్నిటి నుంచి ఆయన అందరి దగ్గర బాధపడి ముక్తిని పొందారు. భార్య దగ్గర, పిల్లలందరి దగ్గర ఆయన క్షమాపణలు అడిగారు. ఇవన్నీ చేసినందువల్ల ఆయనకు సడన్గా గుండెలో నొప్పి రావడం మొదలైంది. అమెరికాలో వెంటనే బైపాస్ చేస్తారు కదా, అలాగే ఆయనకు అదేవిధంగా బైపాస్ చేశారు. ఆ తర్వాత బైపాస్ ద్వారా ఆయన చాలా బాగా కోలుకున్నారు. ఆ తర్వాత సడన్గా కష్టపడ్డారు. అప్పుడు ఆ టైంలో ఆయన పూర్తి మెలకుగా ఉండి అందరిలోనూ ఉండే శుద్ధాత్మని చూసి ఆయన మనసారా క్షమాపణ అడిగి నేను శుద్ధాత్మనని చెప్పుకుని ఆయన చనిపోయారు. ఇంట్లో ఉన్న అందరికీ ఆశ్చర్యం వేసింది. ఈయన ఎలా అయ్యారు? అసలు కొద్ది రోజులకు ముందే అందరి లెక్కలు ఆయన క్లియర్ చేశారు. కంప్లీట్గా అందరి అప్పుల్ని ఆయన క్లియర్ చేశారు. ఈ విధంగా కొందరు ప్రజలున్నారు, మనసులోనే విషయాలు నుంచుకుని చివరి ఘడి అనేది వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మికతలోనే ఉండి వాళ్ల భావాలను క్లియర్ చేస్తుంటారు. ఇది కూడా ఒక విధంగా విశేషమే. తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. ఈ విధంగా చాలామంది వచ్చి మమ్మల్ని కలుసుకుంటూ ఉంటారు. జ్ఞానదీక్ష తర్వాత వాళ్ల జీవితాలని దిద్దుకుంటారు. ఒక తాత లండన్లో నన్ను కలుసుకోవాలని వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, కానీ ధర్మకార్యాలని కరెక్ట్గా చేస్తుంటారు. ఆయన ఒక రోజున అలసిపోయారు. జీవితంలో మనం కూడా ఎన్నెన్నో చేస్తుంటాం, కానీ ఏదీ లెక్కలేసుకుంటూ ఉండం. అందుకని తాత చేస్తున్న వాటన్నిటినీ వాళ్ళు ఆపేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చేస్తుండేవారు. ఆ తర్వాత వాళ్ళింట్లో వాళ్ళందరూ వచ్చి మా దగ్గర జ్ఞానదీక్ష తీసుకున్నారు. తాత కూడా తీసుకున్నారు. ఆయనకు నేను చెప్పిన శుద్ధాత్మ అనేది మాత్రమే ఆయన మెదడులో స్థిరపడింది. అందుకని ఏ సమయంలోనైనా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ నేను శుద్ధాత్మ అనే ధ్యాసలో ఉండేవారు. మార్నింగ్ ఈవినింగ్ రిటైర్డ్ అయినందువలన మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్లోనే ఆయన పొద్దుబుచ్చుతూ ఉండేవారు. మిగతా అన్ని సమయాల్లోనూ ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే ఉండేవారు. ఒకసారి ఆయనకు సడన్గా
బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకు సడన్గా లండన్లో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సడన్గా ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆయనకు మనసులోనే ఈ జీవితం పూర్తిగా వస్తుందన్నట్టు ఆయనకు తెలిసిపోయింది. కేవలం 5 నిమిషాల్లోనే అంతా పూర్తయిపోయింది. ఇంటికి బంధువులందరూ వచ్చి చేరారు. అందరితోనూ ఒకే ఒక్క మాట మాట్లాడారు. నేను శుద్ధ ఆత్మ. ఈ శరీరమే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ ఈ శరీరం ఈ ఇంట్లో ఉన్నవాళ్ళకి అమ్మ, నాన్న, భర్త అనే రీతిలో నేను చెప్తున్నాను. ఈ లోకంలో ఒకే ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోండి. వేరే ఏదీ వదలకూడదు. దాదా భగవాన్ పేరు, ఆయన బోధన, దాదా భగవాన్ బోధను మనం ఏ రోజు వదలకూడదు. జ్ఞానాన్ని మనం పట్టుకునే ఉండాలి. ఇది మాత్రమే నాకు చెప్పాలి. ఇది నేను అందరిలో ఉండే శుద్ధాత్మకు నమస్కరించి పరిహారం చేసే క్షమాపణ అడుగుతున్నానని ఆయన చనిపోయారు. సమాధి మరణం లభించింది. దీని ఫలితం ఏమైందంటే ఇటువంటి సందర్భాల వల్ల ఎవరూ విచారించలేదు. అందరికీ ఎంతో గొప్ప చావు ఉన్నతగతిలో పోయారనే అందరూ అనుకున్నారు. ఎవరు తిరిగి జీవిస్తున్నారో వాళ్ల మరణం సక్రమంగా జరిగింది. ఆయన ఫంక్షన్కు వచ్చిన అంతమందికి నేను ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. ఎవరూ ఏడవకండి. ఇది మరణం కాదు, పెద్ద మహోత్సవం. మరణమని చెప్పడం వీలు కాదు. అందుకని ఎవరూ ఏడవకండి. వేరే దేని గురించి మాట్లాడకండి. జ్ఞానం గురించి మాత్రమే మీరు మాట్లాడండి. సత్సంగం గురించి మాట్లాడండి. అనవసరమైన విషయాల గురించి మాట్లాడకండి. ఆయన భార్యతోనూ అందరితోనూ ఇదే చెప్పారు. ఈ విధంగా మరణం అనేది వస్తుంది. ఇది మహోత్సవంగా మారిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నవాళ్లే దీనిని మహోత్సవం అని చెప్తున్నారు. ఈ ఆత్మజ్ఞానం ఎంతవరకు పనిచేస్తుందో చూడండి. చనిపోయే వరకు మనస్సులో ఉంటూనే ఉంటుంది. ఇది సాధారణ అనుభవం కాదు. దీన్ని జ్ఞానులే అనుభవించే సిద్ధ విజ్ఞానం అవుతుందని చెప్తున్నారు. ఎలాంటి చర్యలోనూ తనంతట చేసుకోవడానికి ఏది స్వయంగా పూనుకుంటుందో దానినే మనం అసలైన జ్ఞానమని ఖచ్చితంగా చెప్పొచ్చు. స్వయంగా పూనుకోవడానికి మనం ఏదీ చేయాల్సింది లేదు. జ్ఞానం మనలో దానంతటదే పనిచేస్తుంది. అది ఎప్పుడూ తోడుగా ఉన్నందువలన మనల్ని మధ్యస్థంగా అది ఉంచేస్తుంది. అన్ని విధాల బాధల్లో నుంచి ముక్తి కలిగిస్తోంది. మరణం నుంచి కూడా ముక్తి కలిగిస్తోంది. మరణం నాకు జరిగేది కాదు, నేను శుద్ధ ఆత్మ అని చెప్తున్నారు. ఎవరి మరణం జరుగుతుందో అది నేను కాదు. ఇదొక పరిస్థితి మార్పు. మనం మన దుస్తుల్ని మార్చుకుంటాం. అలాంటిదే ఈ మరణం అనేది. ఈ బోధని మనం గ్రహించి మెలకువతో ఉంటూనే ఉండాలి. ప్రత్యేకంగా జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత మరణం వస్తే వారు ఏ విధంగా పొందుతున్నారు, ఇదే సమాధి మరణం అని చెప్పొచ్చు. ఇటువంటి ప్రాప్తం ఎవరికి దక్కుతుంది? ఎక్కడో కొందరికే ఇటువంటి మరణం దక్కుతూ ఉంటుంది. ఈ జ్ఞానానికున్న విలువే వేరు. అందుకని జీవితంలో ఒక్కసారి ఈ జ్ఞానం లభిస్తే మన జీవితం సక్రమంగా పూర్తవుతుంది. ఈ జ్ఞానం ఎలాంటిదంటే దాదాజీ నాతో చెప్పారు. మరణించేటప్పుడు ఈ జ్ఞానం ఖచ్చితంగా ఉండే తీరాలి. ఇది మీకు ముక్తినిస్తుంది. ఈ మరణం మీకు జరగకుండా చూసుకోండి. ఏ జ్ఞానమైనా ఉపదేశించేవాడు లేకుండా జరుగుతుందో అది ప్రత్యేకమైన జ్ఞానం అని చెప్పొచ్చు. అంటే ఎలాగంటే చెట్టుంది కాని పళ్ళు కాయదు అనే విధంగా. అదే ఇటువంటి జ్ఞానం. ఈ విధంగానే విషయాలు అన్నీ ఉంటున్నాయి. కానీ జీవితంలో ఫలితాన్నిచ్చేది కాదు, ఫలితాన్ని చూసేది కాదు. యాక్షన్లో ఏదీ జరగదు, మాటల్లోనే అన్నీ ఆగిపోతుంటాయి. పెద్ద పెద్ద విషయాలు ఉండొచ్చు, కానీ మనదాకా వచ్చినప్పుడు అన్నీ వేరే విధంగా అవుతుంటాయి. ఎలాగంటే ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా. అందరూ ఇతరులను హెచ్చరించడానికి పరిగెడతారు. పైగా చెప్తూ ఉంటారు కూడా, ధైర్యంగా ఉండండి, ఇలా చేయి అలా చేయని చెప్తుంటారు. కానీ మన దేశం అనేది వచ్చినప్పుడు అంతా తలక్రిందులుగా మారిపోతుంది. అంతా మారుతుంది. రక్తపు టేర్లు పారతాయి. అక్కడ ప్రశాంతత అనేదే ఉండదు. ఇదంతా ఇటువంటి జ్ఞానం, మంచి జ్ఞానమే మన జీవితంలో ఉండి తీరాలి. మనం మధ్యస్థంగా ఉంటేనే ఇతరులను కూడా సమాన స్థితిలో ఉండమని చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం
ఈ బీడీ సిగరెట్లు తాగకుండా ఉంటేనే ఇతరులతో మనం బీడీ సిగరెట్లు తాగొద్దని చెప్పొచ్చు. మనమే తాగుతూ ఉంటే ఇంకా ఇతరులకు ఎలా చెప్పగలం? మనం బీడీ తాగేటప్పుడు ఇతరులని బీడీలు తాగొద్దని చెప్పడంలో ఏం న్యాయం ఉంటుంది చెప్పండి? దానికి ఎలాంటి విలువ ఉండదు. మనం చెప్పినా కూడా అది ఒప్పుకోరు. ఈ జ్ఞానం తనంతట తానుగా వచ్చి సాయం చేయాలి. ఇప్పుడు గుజరాత్లో ఎంతో పెద్ద భూకంపం జనవరి 26వ తేదీన వచ్చింది కదా, 2001లో వచ్చింది. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి, ఎంతో మంది ఇళ్ళు కూలిపోయాయి. ముఖ్యంగా కచ్లో ఎక్కువగా వచ్చింది. భుజ్లో ఒక సోదరుడు ఉండేవాడు, ఆయన జ్ఞానదీక్ష తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ తప్పించుకున్నారు. కానీ ఒకే ఒక సోదరుడు మాత్రం తన ఇంట్లో రెండు అంతస్తుల బిల్డింగ్ కూలిన దాంట్లో చిక్కి చనిపోయాడు. ఆయన చనిపోయారు. ఆయనతో ఆయన భార్య ఉండేది. ఆవిడతో 5 ఏళ్ల పాప ఉండేది. ఇంకా 3 నెలల పిల్లాడు కూడా అక్కడున్నాడు. 2 మరుదులు అక్కడ ఉన్నారు. ఈ భూకంపం వచ్చిన వెంటనే ఒక మరిది పారిపోయాడు. ఎక్కడికో వెళ్ళి అతడు తప్పించుకోగలిగాడు. రెండో మరిది పారిపోయేటప్పుడు అక్కడున్న వైర్ అతని మీద పడింది, ఎలక్ట్రిక్ వైర్. ఆయన అక్కడే భస్మం అయ్యాడు. పాపం చనిపోయాడు. భార్య తన పిల్లల్ని తీసుకుని తప్పించుకుని పారిపోవాలని చూశాడు. ఇంకొకడు బాత్రూంలో దాక్కున్నాడు. అతడు అక్కడి నుంచి బయటకొచ్చి 2 ఎదురెదురుగా గుద్దుకుని అక్కడే కింద పడిపోయారు. అప్పుడు పైనుంచి ఒక స్లాబ్ పడింది. ప్రకృతి తాండవం చూసారా? అక్కడే గ్యాస్ సిలిండర్ ఉంది. దాని మీద పడ్డందువల్ల వాళ్లకు కొంచెం స్థలం దొరికింది. అక్కడే ఆయన భార్య, పిల్లలు, అమ్మాయిలు 2 ఉన్నారు. అమ్మాయికి పెద్ద గాయమైంది. చీకటి, ఎక్కడా వెలుతురులేదు. లైట్లన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. చీకట్లో ఏదీ కనిపించడం లేదు. అంతా సిమెంటు వాసన ముక్కులోకి వెళ్ళిపోయి ఒక చెడు దుర్వాసన అక్కడ రావడం మొదలైంది. గాలి కూడా రావడం లేదు. ఆ సమయంలోనే నేను శుద్ధ ఆత్మ అనే జ్ఞాపకం వచ్చింది. పైగా ఇక్కడ జరిగేవన్నీ శరీరంలో జరుగుతోంది. ఇంకా అక్కడ జరుగుతున్నవన్నీ కరెక్టే. అది మాత్రమే కాదు, ఇదంతా ప్రకృతి వైపరీత్యం. దీన్ని ఎవ్వరూ ఏమీ చేయడానికి వీలు కాదు. మరణం అనేది తెలిసిన వెంటనే ఇక్కడ జ్ఞానం కలిగింది. మరణం ముందే ఉందని అతనికి తెలిసింది. కూతురు అక్కడ అరుస్తూ ఉంది, భార్య అరుస్తూ ఉంది. ఒకరి కాళ్ల మీద పెద్ద స్లాబ్ పడింది. కూతురు ఎక్కడుందనేది ఏమీ తెలియలేదు. కానీ పాపం ఆ కూతురు ఏడ్చిన వెంటనే చెయ్యి పడినందువలన ప్రాణాలతో ఉందని తెలిసింది. పాపం ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఇలా చూడమ్మా, ఏడవకూడదు అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి నాకు కడుపు చాలా నొప్పి పెడుతోందని చెప్పింది. వెంటనే ఆయన వాళ్ళ నాన్న చెప్పారు, ప్రస్తుతానికి ఏడవకు, నేను శుద్ధాత్మ అని మాత్రం చెప్తూ ఉన్నారు. ఇదంతా శరీరానికే, నీకు కాదు అని చెప్తున్నారు. అందువల్ల ఆయన దాదాభగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలని చెప్తున్నారు. భార్యా పిల్లలు కూడా కలిసి దాదాభగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి అని చెప్తున్నారు. ఇంకా అరుస్తూ అరుస్తూ నేను శుద్ధాత్మ అని చెప్తూనే ఉన్నారు. అప్పుడే ఆ అమ్మాయికి ఆ రోజు రాత్రి ఓ కల వచ్చింది. వాళ్ళకి దాదాభగవాన్ శ్రీమంద స్వామి కనిపించారు. అక్కడ 2 నా దగ్గరకు వచ్చేయండి అని చెప్తూ ఉన్నారు. అందుకని ఉదయం లేచిన వెంటనే అమ్మాయి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఆ పాపకి 5 ఏళ్లుంటాయి. తనేం చెప్పిందంటే, నాన్నా నన్ను భగవాన్ పిలుస్తున్నారు, దాదాభగవాన్ నన్ను పిలుస్తున్నారు, నేను ఆయన చూడ్డానికి వెళ్ళాలని చెప్పింది. అప్పుడు దాదాజీ చెప్పారు, వాళ్ళ నాన్న చెప్పారు, కాదమ్మా, మనందరం అక్కడికి వెళ్ళడం వీలు కాదు, మనం ఎలా వెళ్తాం? సరే, అలాగైతే నన్ను నిర్మాణ్ చూడ్డానికి తీసుకుని వెళ్ళని అడిగింది. అప్పుడు మేము ముంబైలో ఉన్నాం. అందుకని నాన్న కూతురుతో చెప్పాడు, చూడమ్మా, నిర్మా అహ్మదాబాద్కు రాగానే నేను తీసుకుని వెళ్తానని చెప్పాడు. 2 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు.
ఆ 2 రోజులు ఆ అమ్మాయి నిర్మాన్ని చూడ్డానికి తీసుకుని వెళ్ళండి అని చెప్తూనే ఉంది. దాదా భగవాన్ని నేను చూడాలి అని చెప్తూనే ఉంది. కానీ మరుసటి రోజు ఒక విషయం జరిగింది. అంటే చాలాసేపు ఇదే విధంగానే జరిగింది. మరణం, జీవితం అనే ఈ పోరాటంలోనే ఉంది. ఎలాంటి ఆశ లేదు. ఇరుగు పొరుగున పూర్తిగా అడిగేటంతగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. కాపాడండి, కాపాడండి, కాపాడండి అని. కొద్ది కొద్దిగా ఆ శబ్దం తగ్గిన వెంటనే వాళ్ళు చనిపోయి ఉంటారనేది తెలియవచ్చేది. మనకు రేపు ఇదే గతే కదా. కానీ వాళ్ల దగ్గర జ్ఞానం ఉండేది. ఆయన ఏం చెప్పారంటే, నేను జీవించాలంటే ఆత్మలో ఉండేటప్పుడే జీవిస్తాను. ఒకవేళ చనిపోయినా ఈ శరీరమేగా చనిపోయేది. నేను చనిపోవడం లేదే. నేను ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళి చేరుకుంటాను. ఈ విధంగా చెప్పి చెప్పి చూసి ఎక్కువ టైం అవుతూనే ఉండేది. ఎటువంటి మార్గం లేదు. వెంటనే ఆయన భార్య, అందరికీ ఈ మరణం అనేది రాబోయేదే. ఒక పని చెయ్యి, మనం ఈ నిమిషంలోనే దాదా భగవాన్ని తలుచుకుని బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిద్దాం అని చెప్పింది. అందుకని భార్యాభర్తలు ఇద్దరూ దాదా భగవాన్ని తలుచుకుంటూ మనసారా ప్రార్థన చేస్తూ ఈ జన్మలో బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. చాలా చిన్నవాళ్లుగా ఉండేవారు. ఓ 30-35 ఏళ్లుంటాయి. బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండే చోట అద్భుతమైన ఒక గంధం లాంటి సుగంధ వాసన వేసాగింది. ఆయన లోపల ఏం జరిగినా మంచికే అని చెప్పాడు. మాకు ఆశీర్వాదం లభించింది. ఈ సంతోషంలోనే ఉన్నాడు. కాసేపు ఆగాక ఆయన కూతురు చనిపోయింది. వీరికి దాదాజీ వివరణ కరెక్ట్గా జ్ఞాపకం వచ్చింది. ఏ అతిథి వచ్చారో ఆయన వెళ్ళిపోయాడు. దాదాజీకి పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల తర్వాత ఓ అందమైన కొడుకు ఒకడు జన్మించాడు. అంటే అందరికీ ఆయన స్వీట్ ఇచ్చారు, అందరికీ పార్టీ ఇచ్చారు. అప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ని పిలిచి ఆయన పార్టీ పెట్టారు. మళ్ళీ అప్పుడు అందరూ ఆయనతో ఎందుకు పార్టీ అని అడిగారు. ఆయన అందరితోనూ వచ్చిన అతిథి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఆ తర్వాత అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. 6 నెలల తర్వాత మళ్లీ పార్టీ ఇచ్చాడు. అప్పుడు ఎందుకని అడిగితే వచ్చిన అతిథి వెళ్ళిపోయాడు అని చెప్పాడట. ఈ విధంగా జ్ఞానులందరూ జ్ఞానంలో ఉండగలరు. ఈ ధ్యానమే ఈ సోదరునికి ఉండేది. ఈ ఒక్క విషయం 1% కూడా ఆయన్ని వదిలి తప్పుకోలేదు. జ్ఞానంలోనే ఉన్నారు. ఆ తర్వాత ప్రకృతి అన్నిటినీ మార్చి ఏర్పాటు చేసేస్తుంది కదా. మరి ఒక బామ్మరిది తప్పించుకు పారిపోయాడు. తర్వాత 2-3 గంటల తర్వాత ఆయన కొంచెం మనసుని స్థిమితం చేసుకుని అప్పుడు ఆలోచించాడు, నా తాతకు బామ్మకు ఏమై ఉంటుంది. ఎందుకంటే తను ఒక సోదరుడు చావడం కళ్ళారా చూశాడు. అందరిలాగే ఆయన చనిపోకూడదని ఆయన అనుకున్నారు. ఏం జరిగిందనేది వెళ్ళి చూద్దామని తనకనిపించింది. అక్కడ అంతా నేలమట్టమైపోయినందువల్ల ఏది మన ఇల్లు అని తెలుసుకోవడానికి చాలా కష్టమైంది. చాలా కష్టపడుతూ వెళ్లే దారిలో వాళ్ళు వెళుతున్నారు. ఏం చేయాలనేది తెలియకుండా పోతూ ఉన్నారు. దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి, దాదా భగవాన్ నామం కలకాలం వర్ధిల్లాలి అనే శబ్దం ఎక్కడి నుంచో వినిపించింది. వెంటనే అతనికి ఏదైనా టేప్ రికార్డులోనే పాట వస్తోందని మనసుకు తోచింది. కానీ అతడు దాన్ని శ్రద్ధగా గమనించి ఇదేంటి సౌండ్ వస్తోంది ఆగిపోతుంది అనుకుని గొంతు విని ఇది ఖచ్చితంగా ఇది మా తాత గొంతేనని చెప్పాడు. ఆ గొంతు శబ్దం గ్రహించి అతని దగ్గరికి వెళ్ళాడు. చాలా కష్టపడి అందరినీ లోపలికి రమ్మని చెప్పి అతను అక్కడున్న వాళ్లతో అందరూ కొంచెం సాయం చేయండి అని అడిగాడు. ఎలాగో తప్పించుకుని తను బయటకొచ్చాడు. భార్య, భర్త, వాళ్లతో 3 ఏళ్ల బిడ్డ. మరణద్వార బంధం దగ్గరికి వెళ్ళి అక్కడికి మళ్ళీ తిరిగొచ్చారు. ఆయన జ్ఞానమే
నిరూపణ అయ్యింది. ఈ రోజుకి ఆయన వస్తాడు, అహ్మదాబాద్కి వస్తాడు. అతడు మనసులో ఎంతో సంతోషంతో ఏదో ధ్యానంలో ఉన్నాడు. నాకు మరణ భయమే లేదని చెప్పాడు. మరణం మరణంగా ఉండడం లేదు. ఆయన బామ్మర్ది కూతురు చనిపోయారు. ఈ ఇల్లు, డబ్బు, ఆస్తి అంతా పోయింది. ఏదీ ఆయన దగ్గర లేదు. కానీ అతనికి కొంచెం కూడా పగలేదు. అతడు సంతోషంగా ఉన్నాడు, ఆత్మ సంతోషంలో ఉన్నాడు. అందులోనూ అతడు ఎప్పుడో ఉండేవాడు. కొద్ది కొద్దిగా అతనికి తన జీవితం అనేది మారింది. ఇప్పుడు అతని జీవితం ఒక విధంగా రెగ్యులర్గా మారింది. కానీ ఎప్పుడు కావాలో ఆ టైంలో జ్ఞానం అనేది ఉంటే ఆ జ్ఞానం అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం అనే ప్రాసెస్ లేకుంటే ఢామ్ ఢామ్ అని ఏదైనా చేసి అన్నింటికీ ఒక మార్గం లేకుండా పోతుంది. అది వేస్ట్ జ్ఞానమని అంటారు. అందుకని నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంతో ఎంతో అవసరం. ఇది కార్యాచరణ జ్ఞానం, కార్యాచరణ విజ్ఞానం. విజ్ఞానం అనే దానికి పూర్తి అర్థం 1+1=2. రిజల్ట్ ఓరియంటెడ్, సెల్ఫ్ రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. దీనికోసం మనం ఏది చేయాల్సిన అవసరం లేదు, తనంతట పూనుకొని వస్తుంది. ఇది మనం అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఈ విజ్ఞాన అనుభవం అనేది తెలుసుకుంటే ఆత్మ విజ్ఞాన స్వరూపం అవుతుంది. ఇదే మీ జ్ఞానం కాదు, ధర్మం కాదు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అబద్ధం, ఇది నిజమని చెప్పేది ధర్మం కాదు. ఇది విజ్ఞానం. ఈ ఆత్మను పొందాలి, అజ్ఞానాన్ని పొందాలి, భగవంతుణ్ణి పొందాలి, పరమాత్మను పొందాలి, అంటే విజ్ఞానాన్ని పొందాలి. దాదాజీ ఎప్పుడూ గ్యారంటీ ఇస్తూ ఉండేవారు. అందుకే ఏనాటికైనా ఈ జ్ఞానం ఉండాలని చెప్తుండేవారు. అంటే మరణించేటప్పుడు ఈ జ్ఞానం అనేది ఎప్పుడు స్థిరంగా ఉండాలని అని చెప్పారు. దీనికి వేరే ఎప్పుడు సందర్భం గాని స్థలం గాని ఉండడం జరగదు. అన్నీ విడుదలైనటువంటి ఒక అనుభవం కలుగుతుంది. వార్తల వల్ల కాదు, అనుభవం వలన కలుగుతుంది. నా దేహాన్ని దహించండి, నాకు చనిపోయే టైం వచ్చింది, నాకు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు, నాకు చోటు ఆత్మలోనే ఉంది. ఈ ఆత్మానుభవం ఉంటే బయట ఉన్న అన్ని బంధాల నుంచి విడుదలై డైరెక్ట్గా మనం ఆత్మలోనే పూర్తిగా స్థిరమవుతాం అని చెప్తున్నాడు. కానీ అంతకుముందు అనుభవం అనే స్పర్శ ఉండి తీరాలి, లేదంటే ఏదీ లేదు. లేదని చెప్తే ఈ శరీరం వేదనలో ఉంటుంది. బాహ్య కష్టాల నుంచి అది ఉంది, ఇది ఉంది, అది చేస్తే కరెక్టు, ఇది చేస్తే కరెక్టుగా ఉంటుందనే భావాలన్నీ మరణించే సమయంలో వస్తూనే ఉంటాయి. మనిషి ఎక్కడ్నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఈ ఆత్మను తెలుసుకోవలసింది చాలా అవసరం. ఈ జీవితంలో ప్రశాంతత, కష్టం, సుఖం అన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మరణించేటప్పుడు కూడా ఈ ఆత్మ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఉందంటే ఖచ్చితంగా మీకు మరణం అనేది వేదన్నే కలిగించదు. మరణం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకనే ఆత్మానుభవం ఉండాలి. ఈ ఆత్మానుభవం మీరు ఎలాగైనా పొందండి. మీకు వేరే ఏ దారి తోచలేదా, నా దగ్గరకు వచ్చి కలుసుకోండి. ఖచ్చితంగా రండి, మీరు దాన్ని పొందగలరు. జయ సచ్చిదానంద.